ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా ఫీజులు బుక్స్ అమ్ముతున్నారని చెప్పి గత నెల రోజుల నుంచి మనం స్పందనలు ఇస్తా ఉన్నాము కలెక్టర్ గారికి, మీ దగ్గర కూడా సమాచారం వచ్చి ఉంటుంది. కానీ ఏ స్కూలు కూడా ఇప్పటిదాకా ఆ బుక్స్ సార్ మేము చదివాం సార్, స్టేట్మెంట్లు చదివాం సార్. స్కూల్ ఓపెన్ అయింది 12వ తేదీ నుంచి మామూలుగా, కానీ 1వ తేదీ నుంచే స్కూల్స్ రన్ చేస్తున్నారని గ్లోరీ మేడం గారి దగ్గర 2 సార్లు కాగితం ఇచ్చినా సార్. దాని మీద ఎవరికి నోటీసులు ఇవ్వాలా. తర్వాత ఇప్పుడు వస్తే ఏ స్కూల్ అమ్ముతున్నారు ఇప్పుడు చూపిస్తాం. మీరేం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ధన్యవాదాలు విద్యార్థి సంఘాలు మేము చెప్తాము. కానీ మీ మాటకు విలువిస్తున్నారా? ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఒక డిఓ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి విలువిచ్చి వాళ్ళు నిజంగా బుక్స్ అమ్మడం కానీ ఆపేస్తే మేము అంతకంటే ఎక్కువగా సంతోషపడతాం సార్. కానీ ఎక్కడా కూడా ఇది లేదు, కేవలం మీ స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ మాత్రమే మిగులుతా ఉంది సార్. సార్ 202 షార్టేజ్ ఉన్నారు సార్ టీచర్లు. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో 202 మంది టీచర్లు లేరు సార్. లేదు, మీ దగ్గర లేదా సమాచారం? 202 మంది టీచర్లు లేక గవర్నమెంట్ స్కూల్స్ అల్లాడుతూ ఉన్నారు. విద్యార్థి సంఘాలకు సమాధానం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉన్నాయని చెప్పి ఈ నెల్లూరు జిల్లా డిఓ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ జూన్ 12వ తేదీ స్కూల్ ఓపెనింగ్ చేయమంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాల వారు 1వ తేదీ నుంచే వీళ్ళ దోపిడీని మొదలు పెట్టారు. జూన్ 1వ తేదీ నుంచే క్లాసులు నిర్వహించారు. దాని మీద విద్యాశాఖ అధికారులకు వచ్చి అయ్యా ఈ విధంగా చేస్తున్నారని కంప్లైంట్స్ ఇస్తే ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు. అయ్యా పుస్తకాలు ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు, విద్యా హక్కు చట్టంలో నామ్స్ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనేక దఫాలు స్పందనలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారు డిఓ గారికి ట్రాన్స్ఫర్ చేస్తారు. డిఓ గారు అది ఒక ఉత్సవ విగ్రహం కూర్చున్నట్ట కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి కదలకుండా ఏ స్కూల్కి ఈయన వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి డిఓ గారు, బాగా ఆలోచించండి ప్రజలారా, ఒక ఇన్ఛార్జ్ డిఓ 1.5 సంవత్సరం నుంచి జిల్లాలో ఉంటే ఏ పాఠశాల మీద కూడా అతను విచారణకు పోలేదు, ఏ పాఠశాల మీద అతను చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఆయన ఈ జిల్లాలో ఉండే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తా ఉన్నాడు. రండి, మీకేమేం కావాలో రండి, తీసుకొని రండి, ఆ అనుమతులని నేను ఇస్తానని చెప్పేసి ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళకి ఈ రెడ్ కార్పెట్ పరిచి ఈ రోజు విద్యాశాఖ కార్యాలయాన్ని ఒక ఏజెంట్ కార్యాలయంగా మార్చేసిన పరిస్థితి. కాబట్టి ఈ విధంగా పేద ప్రజలు అనేక మంది తల్లిదండ్రులు ఈ రోజు ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకొని తల్లిదండ్రుల శ్రమను దోపిడీ రూపంలో దోచుకుంటున్న, రక్తంలాగా జలగల్లాగా రక్తాన్ని పీల్చుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి మహానుభావుడా అని చెప్పేసి ఈ డిఓ గారికి విన్నవించుకుంటే ఈ రోజుకి కూడా, ఈ రోజు నా శనివారం అయినా ఈ రోజు 11:30 దాటుతున్నా కూడా ఇప్పటికీ కార్యాలయానికి రాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటికీ కార్యాలయం రాకుండా విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నారని చెప్పి ఒక దొంగలాగా ఇంట్లో దాక్కున్నటువంటి పరిస్థితిని ఈ రోజు నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నాం. అయ్యా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, మీరు విద్యలో ప్రమాణాలు పెంచుతారో లేదో పక్కన పెడితే అసలు విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి తిమింగళాలు ఇలాంటి డిఓలు ఉన్నారు, వీళ్ళ ముందు మీరు చర్యలు తీసుకోండి. వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని ప్రక్షాళన చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి అనే వారికి ఉన్నత విద్య, ఉచిత విద్య దొరకదు. విద్యా హక్కు చట్టం దాని యొక్క విలువ ఈ జిల్లాలో ఈ డిఓ ఉన్న రోజులు ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ డిఓ రాజీనామా చేయాలా, లేకపోతే యావత్ రాష్ట్రం మొత్తం ఏఐసెఫ్ ఆధ్వర్యంలో మిగతా వామపక్ష విద్యా సంఘాలు కలుపుకొని ఈ డిఓని సస్పెండ్ చేసేంత వరకు మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఏఐసెఫ్ గా తెలియజేసుకుంటా ఉన్నాం.